ఎంత వరస్ట్ నామినేషన్స్ అంటే ఫర్ ది ఫస్ట్ టైం బిగ్ బాస్ ఏమన్నాడు తెలుసా? నామినేషన్స్ జరుగుతుంటే ముందు మీరు మీ పాయింట్ చెప్పి మీరు ఎవరిని నామినేట్ చేస్తున్నారో చెప్పి నామినేట్ చేసేయండి, మీకు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి అని చెప్పారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ బిగ్ బాస్కే అలసట వచ్చేసింది, చిరాకు వచ్చేసింది వీళ్ళ నామినేషన్స్ వల్ల. సో ఇంకా వీళ్ళని మీ పాయింట్ చెప్పి మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో నామినేట్ చేసేయండి, వెళ్ళిపోయింది అని చెప్పారనమాట. సో అలా జరిగాయి నిన్న నామినేషన్స్. సో ఫైనల్గా అయితే నైట్ 1:30 వరకు అయితే నామినేషన్స్ జరిగాయి. అందరివి వేస్ట్ పాయింట్సే. అసలు ఈసారి నామినేషన్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పొచ్చు. అన్ని రీజన్లెస్గా ఇచ్చిన నామినేషన్స్ లాగే అనిపించాయి నాకైతే. అంటే ఉన్నది 1 వీకే, అట్లీస్ట్ వాళ్ళకి బెటర్ రీజన్స్ దొరికేవి, ఎందుకంటే ఇంట్లో చాలా జరిగాయి. ఆ చాలా జరిగిన దాంట్లో వీళ్ళు కొంతమందినే టార్గెట్ చేసి కొంతమందినే నామినేట్ చేయాలన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఫస్ట్ నిన్న మనకి తనుజ అయితే చూపించారు కదా, మనకి ఆల్రెడీ హరీష్ని అండ్ ఫ్లోరాని నామినేట్ చేసినట్టు చెప్పిన రీజన్స్ కూడా హరీష్ది బిహేవియర్ గురించి ఒకటని, అంటే ఫ్లోరాకి వచ్చేసి షాంపూ కండిషనర్ మిక్స్ చేయడం, మాయిశ్చరైజర్ ఇవన్నీ మిక్స్ చేయడం, అంటే మీరు తనతో మాట్లాడారు, మీకు తనతో ఏ ర్యాప్ వద్దనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేశారని చేసింది. అండ్ హరీష్ని వచ్చేసి మన మీరు అంటే అన్నము ప్రేమగా వండితే సరిపోదు, ప్రేమగా వడ్డించాలి అన్నట్టుగా. సో ఇలా అన్నపూర్ణాదేవి అనే పాయింట్ మీద కావచ్చు, లేకపోతే భరణిని ఇమాన్యుయల్ని ఆడవాళ్ళు అంత ట్రీట్ చేయడం గురించి కావచ్చు. సో అలా అయితే నామినేట్ చేసేసింది. అండ్ తర్వాత మనీష్ ఎవరిని నామినేట్ చేశాడో కూడా చూపించారు కదా. సో మనీష్ వచ్చేసి మన భరణి గారిని అయితే నామినేట్ చేశారు. బిగ్గెస్ట్ స్నేక్ ఆఫ్ ది హౌస్ అన్నారు అండ్ మ్యానిపులేటర్ అన్నారు. మీరు అక్కడ గొడవ జరుగుతుంటే అక్కడ దాన్ని సర్దుమనిలా కాకుండా ఇంకెక్కువ చేస్తున్నారు మీరు అన్నట్టుగా అన్నారు. సో ఇలా చాలా అయితే మాట్లాడి ఇంకా అక్కడికి ఫినిష్ చేశారు. అయితే డిఫెండింగ్ టైంలో మన బర్నీ గారు కూడా తన మాట్లాడిన పాయింట్ మాట్లాడకుండా ఏదో ఏదో మాట్లాడుతున్నాడు. అంటే మనీష్ పెట్టిన పాయింట్స్ ఈయన కరెక్టే పెట్టాడు అని మనకు అనిపించేలాగా మాట్లాడుతున్నాడు. తను ఒక పాయింట్ పెడితే తన గురించి దీన్ని డిస్కస్ చేయకుండా ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు. అండ్ మనీష్ ఇంకొక పాయింట్ కూడా పెట్టాడు. అదేంటి అని అంటే, బాక్స్లో మీరు ఒక చైన్ తీసుకొచ్చారు, లాకెట్ తీసుకొచ్చారు, అది మీకు బిగ్ బాస్ మెడలో వేసుకొని రమ్మన్నా కూడా మీరు దానికి యాక్సెప్ట్ చేయలేదు, మీరు వెనక్కి కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో మీకు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ అంత ఇంపార్టెంట్ కానప్పుడు ఇక్కడ వరకు వచ్చారు, మీకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి అక్కడ ఇంట్లోకి దాన్ని అలౌ లేదు అన్నప్పుడు మీరు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యారు అన్నట్టుగా అన్నాడు అనమాట. సో అది ఏంటి ఎందుకు అనేది ఆ రోజు నాగార్జున గారితో మాట్లాడారు. ఆ తర్వాత బిగ్ బాస్ టీంతో డిస్కస్ చేసుకుని భరణి గారు లోపలికి వచ్చారు. అయినా ఈ టాపిక్ అప్పుడే అయిపోయింది. అంటే భరణి గారు నాకు ఇది తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళను అనడము, నాగార్జున గారు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వడము, చూపించి వెళ్ళొచ్చు అనడము, వేసుకొని వెళ్ళొచ్చు అనడము, ఇదంతా అక్కడ జరిగిపోయింది. అయితే ఇక్కడ ఏం పాయింట్ తీసాడు అని అంటే, ఆ చైన్ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు? మీరు చైన్ ఇంట్లోకి తీసుకురావద్దు అని అంటే మీరు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యారు. సో మీకు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాదు, అందుకనే మీరు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యారు. కానీ మేము మా ఉద్యోగాలు, మా పనులు, అంటే మాకు దీని తర్వాత బయట లైఫ్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మేము అవన్నీ రిస్క్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చాము. సో మేము డిజర్వ్డ్ మోర్ దాన్ యూ అన్నట్టుగానైతే అంటాడనమాట. సో ఈ పాయింట్ అయితే బర్నీ గారిని నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మ్యానిపులేటర్ ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత మనీష్ ఇంకెవరు నామినేట్ చేశాడంటే రీతుని ఎందుకు నామినేట్ చేశాడు అని అంటే మాట్లాడుకుందాం మనము. సో రీతుని ఎందుకు నామినేట్ చేశాడంటే ఊరికే ఇంట్లోకి వస్తుందని చెప్పి, అండ్ వచ్చిన తను ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటున్నట్టు, బయటికి వెళ్ళట్లేదు అన్నట్టు, ఇక్కడ చిట్ చాట్ చేస్తుంది అన్నట్టు. సో ఇలా అయితే నామినేట్ చేశాడనమాట. అండ్ అలాగే ఇంకో ప్యాన్ విషయం వచ్చింది. ఆ ప్యాన్ విషయం ఏంటి అని అంటే, తను క్లీన్గా తోమలేదు అని. కానీ నిజానికి తోమంత ప్యానే. ఆ రోజు నైట్ ప్రియా కోసం ఆమ్లెట్ వేసిన ప్యాన్ అది. సో తను తోమలేదు, కానీ దాన్ని పట్టుకుని క్లీన్గా లేదు, నీట్గా లేదు అని చెప్పి తను అన్నాడు. ఇదొకటి. అండ్ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వస్తుంది అని చెప్పి అన్నాడు కదా. సో పవన్ పిలిస్తేనే తను ఆల్మోస్ట్ వస్తుంది, కానీ వీళ్ళకి తెలియకుండా తన పర్మిషన్ లేకుండా వస్తుంది అన్నట్టుగా ఇలా నామినేట్ చేశాడు. సో ఇది కూడా పెద్ద రైట్ పాయింట్ అనిపించింది నాకు, ఎందుకంటే అక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు నామినేట్ చేయడానికి. పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వస్తుంది అని దానికి నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఈవెన్ దో ఈ షుడ్ నో ఫ్రమ్ ద ఓనర్స్, తెలుసుకోవాలి కదా తను పర్మిషన్ తీసుకుందా లేదా అని. కానీ నిజానికి పవన్ పిలిస్తేనే రీత్ అయితే ప్రతిసారి లోపలికి వచ్చిందని చెప్పింది. దానికి పవన్ కూడా ఓకే చెప్పాడు. అండ్ సో మనం చూసింది అయితే 2 నామినేషన్స్ అయితే చూసాం కదా. నేను అన్ని నోట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మనకి అంత పవర్ ఉండదు కదా అన్ని గుర్తుపెట్టుకునేంత. సో అందుకే అన్ని నోట్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రాము వచ్చేసి మన సోల్జర్ పవన్ అయితే నామినేట్ చేశాడు. ఎందుకు అని అంటే, తనతో కనెక్ట్ అవ్వట్లేదని, ర్యాప్ ప్రాపర్గా లేదు అని చెప్పి. అండ్ అలాగే అంతకంటే ఎక్కువ వీళ్ళు ప్యాంట్రీకి వెళ్తారు కదా, అక్కడ
బ్యాటర్స్ చేంజ్ చేసుకున్న టైంలో అనుకోకుండా తను తగిలినట్టు, ఆ తగిలితే అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వకుండా, అట్లీస్ట్ సారీ కాకుండా, చూసుకోలేదు అని అనకుండా, తను తిరిగినంత ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోవడం, బిహేవియర్ బాగాలేకపోవడం అన్నట్టుగా అయితే నామినేట్ చేశాడు పవన్ని. పవన్ కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ మన ఇద్దరికి ర్యాపో లేదన్నావు ఓకే, కానీ అంతకు మించి అంటే నువ్వు ఇంకా తగిలిందని లేకపోతే ఇంకా సారీ చెప్పలేదని చూడలేదని దీనికి నామినేట్ చేసావు నువ్వు. కానీ తగిలింది అనే చూడలేదు అనే దానికి అంటే మనం మాట్లాడుకోవట్లేదు, మనకి ర్యాపో లేదు అనడానికి నువ్వు నన్ను నామినేట్ చేస్తే నువ్వు సెల్ఫ్ ట్రోల్ అవుతావు బయట అని చెప్పి కావాలని ఒక వర్డ్ వేసినట్టయితే నాకు అనిపించింది. అండ్ దెన్ రామ్ వచ్చేసి ఇంకా హరీష్ని నామినేట్ చేశాడు. ఎందుకు అని అంటే తప్పుగా మాట్లాడినందుకు అయితే హరీష్ని నామినేట్ చేశాడు. అండ్ ఏంటి అని అంటే బర్నీ వాళ్ళని ఇట్లా ఆడవాళ్ళు అని అనడం ఒకటి, రెడ్ ఫ్లవర్ ఒకటి, సో దీనివల్ల అండ్ అలాగే ఇమాన్యుయల్ని నడుము తిప్పి చూపించడం, సో వీటి వల్ల అయితే హరీష్ని నామినేట్ చేశాడు రామ్. దెన్ రీతు వచ్చేసి హరీష్ని నామినేట్ చేసింది. ఎందుకు అని అంటే అదే అన్నాడు కదా బర్నీని అలాగే ఇమాన్యుయల్ని అమ్మాయిలు అన్నట్టుగా అట్లా మాట్లాడిన దానికి రీతు అయితే హరీష్ నామినేట్ చేసింది. అండ్ ఫ్లోరాని నామినేట్ చేసింది. ఎందుకు అని అంటే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసింది కదా సంజన పైన, అందుకు. అయితే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఫ్లోరా మాట్లాడిన మాటలు తెలియదంట. నాగార్జున గారు వచ్చి చెప్పేంతవరకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. సో వీళ్ళందరూ సంజననే తప్పనుకుంటున్నారు ఇన్ని రోజులు. నాగార్జున వచ్చి రివీల్ చేసేసరికి వీళ్ళందరికీ అర్థమైపోయిందనమాట. అంటే ఫ్లోరా కూడా మాట్లాడింది కొన్ని మాటలు తను ఆ హీట్ మూమెంట్లో అని చెప్పి అర్థమైపోయి ఇంకా వీళ్ళు అందరూ ఫ్లోరా మీద రివర్స్ అయిపోయారు. సో దీనివల్ల అయితే ఫ్లోరా నామినేట్ చేసింది. అండ్ అలాగే రితు ఫ్లోరా నామినేట్ చేయడానికి వన్ మోర్ రీజన్ ఏంటి అంటే మార్నింగ్ అంటే ఆ రోజు మార్నింగే నామినేషన్స్ అయ్యే రోజు మార్నింగే ఫ్లోరా ఏం చెప్తుంది అందరికీ, మనం ఎపిసోడ్లో చూసాం ఇది. నిన్న బిజీ డే కాబట్టి మీరు అందరూ ఎక్కడెక్కడ వదిలేశారు, దట్స్ ఐ అండర్స్టాండ్. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ మనము నార్మల్ డేస్కి వస్తాం కాబట్టి మీవి ఎక్కడైనా ఉంటే నేను మాత్రం తీసి పక్కన పెట్టను. దట్ ఈజ్ నాట్ మై డ్యూటీ. నేను నా పని చేసుకుంటూ పోతాను, నాకు మధ్యలో ఏమైనా కనిపిస్తే తీసి డస్ట్బిన్లో వేస్తానని చెప్పి చెప్తుంది అనమాట. నాకు ఈ పాయింట్ కరెక్టే అనిపించింది. ఎందుకనంటే తను అక్కడ ఉన్నది ఓన్లీ వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి, తన డ్యూటీ అది ఓకే చేస్తుంది. కానీ వేరే వాళ్ళ సామాన్లు అక్కడ వదిలేస్తే అన్నీ తీసి పక్కన పెట్టే అవసరం తనకేంటి? అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరా? వాళ్ళు ఏమంటున్నారు, మేము వేరే పనిలో ఉంటాం, మేము టాస్క్లో ఉంటాం, మేము ఇంకేదైనా పనిలో ఉంటాం. మరి తనది కూడా అది పనే కదా, తను కూడా టాస్క్ చెయ్యాలి కదా. సో తనకి ఈజీ అవ్వాలంటే ఎవరి పనులు అట్లీస్ట్ వాళ్ళు చేసుకోవాలి కదా అనిపించింది నాకైతే. సో దీన్ని బట్టి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీని గురించి. అండ్ కమింగ్ టు సుమన్ శెట్టి ఎవరు నామినేట్ చేశాడంటే ప్రియాని అయితే నామినేట్ చేశాడనమాట. ఎందుకు అని అంటే ప్రతిసారి ఏదైనా పోతే యాపిల్ కానీ బనానా కానీ ఆరెంజ్ కానీ ఏదైనా పోతే మీరు డైరెక్ట్ నా దగ్గరికి ముందు వచ్చి నన్ను అడుగుతున్నారు అన్నట్టుగా నామినేట్ చేశాడనమాట. కానీ అక్కడ ప్రియా ఏమనింది, నేను మిమ్మల్ని కాదండి హౌస్ మొత్తం అడుగుతున్నాను, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని అడుగుతున్నాను అన్నట్టుగా అనింది. మరి సుమన్ శెట్టి ఇక్కడ తనని అపార్థం చేసుకున్నాడో ఏమో, లేకపోతే ఎప్పుడైనా తనని ముందడిగింది తనని చూశాడో అలా అయితే నామినేట్ చేశాడు. అండ్ దెన్ వచ్చేసి మనీష్ నామినేట్ చేశాడనమాట. ఎందుకు అనంటే మనీష్ సుమన్ శెట్టి ఎప్పుడు పర్మిషన్ అడిగినా కానీ అంటే వీళ్ళిద్దరు బాబాయ్ అని పిలిపించుకుంటారంట. అలా వాళ్ళిద్దరి మధ్య అయితే బాబాయ్ అనే ర్యాపో అయితే బిల్డ్ అయింది. అయితే సుమన్ శెట్టి ఎప్పుడు వచ్చి వాళ్ళ అంటే ఎంటర్ దగ్గర ఉండి వీళ్ళు అడగాలి కదా, పర్మిషన్ అడగాలి కదా రావాలా వద్దా అని. సో అప్పుడు అడిగినప్పుడు మనీష్ ఏం చేశాడంట, వస్తారా అని ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టాడంట. ఎప్పుడు అడిగినా కూడా నన్ను వెంటనే రమ్మని చెప్పలేదు. ఎప్పుడు నేను రావాలని అడిగినా కూడా నువ్వు వస్తారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి కాసేపు ఆలోచించి చెప్పేవాడివి అని అంటే దానికి మనిషి ఏమంటాడు, ఇది అందరం తీసుకునే డెసిషన్ కాబట్టి నాకు ఎలాగో ఏ పని లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ పని నేను ప్రాపర్గా చేద్దామని చెప్పి మిమ్మల్నే కాదు ఇంట్లో ఎవరు రావాలన్నా కానీ వాళ్ళు రావచ్చా అని అడిగితే నేను ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడిగి చెప్తున్నాను అన్నట్టుగా చెప్పాడనమాట. బాబాయ్ అనే బాండ్ మన ఇద్దరికి బిల్డ్ అయింది. నేను మీ దగ్గరే అంత స్ట్రిక్ట్గా ఉంటే వేరే వాళ్ళ దగ్గర ఇంకెంత స్ట్రిక్ట్గా ఉండుంటాను అన్నట్టుగా ఇలా అయితే మాట్లాడనమాట. సో దానికి సుమన్ శెట్టి ఒప్పుకోలేదు అండ్ అలాగే నామినేట్ కూడా చేసేసాడు. నెక్స్ట్ వచ్చేసి డెమోనా మన సైన్ అయితే నామినేట్ చేస్తాడు. ఎందుకు అని అంటే సేమ్ రీజన్. వీళ్ళ హౌస్ మేట్స్ అంటే ఓనర్స్ అందరూ అనుకుంటారు నాకు తెలిసి ఇద్దరినే నామినేట్ చేశారు. డెమాన్ వచ్చేసి మళ్ళీ ఫ్లోరా షైనింగ్ ఎందుకు, సేమ్ మాస్క్, కండిషనర్, మాయిశ్చరైజర్ ఇవి కలిపినందుకు అండ్ ఫర్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్. అండ్ అలాగే బాత్రూమ్ విషయం మీరు అన్నీ పక్కన పెట్టాలి కానీ డైరెక్ట్గా డస్ట్బిన్లో వేస్తే అవి మళ్ళీ వాడుకోవడానికి పనికి రావు అన్నట్టుగా. మరి పనికి రావు, అట్లీస్ట్ మీ పని మీరు చేసుకోవాలి కదా.
నాకైతే వరస్ట్ నామినేషన్స్ అనిపించాయి. అందరూ సేమ్ రీజన్, సేమ్ పాయింట్స్, సేమ్ పర్సన్స్. పెద్ద మనం చూడడానికి ఏం లేదు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. అండ్ అలాగే థమ్స్అప్ ఎందుకు తాగారు అన్నట్టుగా నామినేట్ చేశాడు డెమా. అంటే తనతో మీరు మాట్లాడినప్పుడు, తన సారీ మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు ఎందుకు థమ్స్అప్ తాగారు అంటే దానికి తిని కూడా ఆన్సర్ చెప్పింది. థమ్స్అప్ గురించి ఎందుకు అని అంటే, మీరు తనతో మాట్లాడాలని లేదు, మీకు తన సారీని మీరు యాక్సెప్ట్ చెయ్యరు. అండ్ మీరు ఎందుకు మరి థమ్స్అప్ తాగాల్సి వచ్చింది అని చెప్పి అడిగితే దీని ఏమనింది, ఆ రోజు మార్నింగ్ తను నా వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ తాగింది, ఓకే దానికి నేనేమి అనను, అందుకని నేను తన థమ్స్అప్ తాగొచ్చు కదా అనుకుని తాగాను, అది నేను దొంగతనం చేయలేదు. అండ్ అలాగే హరీష్ కంప్లీట్గా ఇది నేను బాధ్యత తీసుకుంటాను అంటేనే తాగాను, లేకపోతే నాకు అది తాగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, వాష్రూమ్ విషయంలో తను వాళ్ళ మానిటర్ చెప్తేనే విన్నదంట. నాకు తెలిసి ఇక్కడ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే మానిటరే తనకి ఎలా అంటే తను చేయించే పని ఫ్లోరాకి ఎలా అయితే తను ఈజీగా మూవ్ అవ్వగలుగుతుందో అలా మేబీ మానిటర్ హెల్ప్ చేస్తాడు అని అనుకుందో ఏమో ఫ్లోరా సైని. తను మానిటర్కి చెప్పడం, మానిటర్ అందరితో మాట్లాడి తనకి నచ్చిన డెసిషన్ వస్తే ఇంకా దానికి తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి ఫ్లోరా సైని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే తినేమంటాడు, డెమాన్ ఏమంటాడు, మీరు ఓన్లీ మీ మానిటర్ చెప్తేనే వింటున్నారు అనే పాయింట్ మీద నామినేట్ చేశాడు. ఇక్కడ మాట విన్నే బాగానే ఉంది, వినకపోయినా బాగానే ఉంది. సో కమింగ్ టు నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి భరణిని ఎందుకు నామినేట్ చేశాడనంటే, ఎగ్ మ్యాటర్ సింగిల్గా వచ్చి చెప్పారు. తను ఎగ్ తిన్న విషయం మీకు తనుజాకి ఇద్దరికి తెలుసు, కానీ మీరు సింగిల్గా వచ్చారు అంటే యూఆర్ నాట్ టేకింగ్ స్టాండ్ ఫర్ యువర్ ఓల్డ్ టీమ్, యూఆర్ టేకింగ్ స్టాండ్ ఫర్ యూ ఓన్లీ అనిపించింది. అక్కడ కావాలంటే మీరు ఇద్దరు కూడా వచ్చి చెప్పుండొచ్చు, ఎందుకంటే మీరు ఇద్దరు చూసారు కాబట్టి. కానీ మీరు ఒక్కరే చెప్పడం వల్ల నాకు ఏమనిపించింది అంటే, అక్కడ మీరు గుడ్ అవ్వాలని చెప్పి మా అందరికీ అలా చెప్పినట్టు అనిపించింది అన్నట్టుగా అన్నాడు అనమాట. కానీ నాకైతే పాయింట్ రాంగ్ అనిపించింది, ఎందుకంటే తనుజని అడుగుతాడు వెళ్ళివని చెప్దామా అని అంటే తను ఏమంటుంది, నేను ఇంటర్ఫియర్ అవ్వను, మీరు వెళ్ళి చెప్పండి మీకు కావాలంటే అని చెప్పి చెప్తుంది. సో అది వీళ్ళకి తెలియదు కాబట్టి ఇలా నామినేట్ చేశాడు. దెన్ ఇమాన్యుయల్ ఎవరిని నామినేట్ చేశాడు అని అంటే, మనీష్ని నామినేట్ చేశాడు. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో తను చేసిన సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. సో సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇమాన్యుయల్ ఆ రోజు గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తప్పుకోవడం కాకుండా తను ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు అన్నట్టుగా అన్నాడు. కానీ అక్కడ సంచాలక్ చెప్పాడు నాదే తప్పు, నేను చూడలేదని చెప్పి ఒప్పుకున్నాడు. కాబట్టి అంటే ఈ ఒప్పుకోవడం మీరు అదే రోజు ఒప్పుకుంటే నేను కొంచెం సాటిస్ఫై అయ్యేవాడిని. ఎందుకంటే నేను నిజంగా తప్పు చేశానా, మీ తప్పు లేకుండా నేను మిమ్మల్ని అన్ని మాటలు అన్నానా, నేను ఆ రోజు చాలా ఫీల్ అయిపోయాను. మీరు ఇది ఆ రోజే చెప్పుంటే అట్లీస్ట్ నాకు ఆ మెంటల్ ప్రెషర్ ఉండకపోయేది అన్నట్టుగా అయితే నామినేట్ చేస్తాడు అనమాట. తర్వాత ఇంకా ఎవరిని, హరీష్ అయితే నామినేట్ చేశాడు ఇమాన్యుయల్. ఎందుకు అంటే రెడ్ ఫ్లవర్ ఒకటి, గుండంకుల్ మ్యాటర్ ఒకటి, అండ్ అలాగే ఆడవాళ్ళు అనడం ఒకటి, బాడీ షేమింగ్ ఒకటి, ఇవన్నీ రీజన్స్తో అయితే హరీష్ని నామినేట్ చేశాడు. దెన్ భరణి వచ్చేసి ప్రియాని నామినేట్ చేశాడు. ప్రియాని ఎందుకు నామినేట్ చేశాడనంటే, అందరిలో నువ్వు తప్పులు వెతుకుతావు, తప్పులు చేయొద్దు నువ్వే చెప్తావు, కానీ నువ్వే తప్పులు చేస్తావు. ప్రియా అసలు నాకు తను ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఏమీ లేదు మ్యాటర్, అక్కడ ఏం చేయట్లేదు అసలు. వేస్ట్ అయిపోయింది కాంబినేషన్స్ ఇంట్లోకి వెళ్ళిపోయి. బిగ్ బాస్ 9 వేస్ట్ అయిపోయింది. నువ్వే రూల్స్ మాట్లాడతావు, నువ్వే బ్రేక్ చేస్తావు, నువ్వే తప్పు చేయొద్దు అంటావు, నువ్వే తప్పులు చేస్తావు. సో ఇలాంటి పాయింట్స్ అయితే పెట్టి భరణి అయితే ప్రియాని నామినేట్ చేశాడనమాట. సో నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేసింది. ఎందుకు అనంటే తన పాయింట్ కాదు అది. ఏది షాంపూ కానీ కండిషనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ మిక్స్ చేయడం తనకి మిక్స్ చేయలేదు, తన పాయింట్ కాదు, తను ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేసే అవసరం లేదు అని చెప్పి తనుజని అయితే నామినేట్ చేసింది. అండ్ వన్ మోర్ పవన్ అయితే నామినేట్ చేసింది సేమ్ పాయింట్ మీద. వాళ్ళందరూ అదే పాయింట్ పెట్టారు కదా సైనిని నామినేట్ చేసినప్పుడు, మీరు ఎందుకు మిక్స్ చేయాల్సి వచ్చింది అని. తిని ఏం చేసింది, మీరు ఎందుకు అడగాల్సి వచ్చింది మీ పాయింట్ కాకపోయినా అన్నట్టుగా నామినేట్ చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ ఫైనల్గా ఏంటి అని అంటే, మన పవన్ సోల్జర్ పవన్ ఎవరు నామినేట్ చేశాడంటే రాము రాథోడ్ నామినేట్ చేశాడు. సేమ్ రివర్స్ పాయింట్, మన ఇద్దరికి ర్యాపో లేదో నువ్వు నన్ను నామినేట్ చేసావు, అది కరెక్ట్ పాయింట్ కాదు అని నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేశాడు అనమాట. అండ్ దెన్ హరీష్ నామినేట్ చేశాడు బికాస్ తన బిహేవియర్ బాగాలేదు అని, ఆడవాళ్ళు అనడం అని, సో ఈ రీజన్స్ చెప్పైతే నామినేట్ చేశాడనమాట. అండ్ థమ్స్అప్ కూడా దొంగతనం చేయడము, చెప్పకపోవడము, ఇవన్నీ రీజన్స్తో అయితే నామినేట్ చేశాడు. సో ఫైనల్గా ఇంకా క్యాప్టెన్ ఎవరైనా నామినేట్ చేయాలి, డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయాలి. సో ఎవరిని నామినేట్ చేసిందంటే సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఎందుకు అనంటే
తను అంటే ఇంట్లో క్యాలిక్యులేట్ చేసి 9 మంది అయితే 8 మంది ఉన్నామని చెప్తాడు కదా, నన్ను ఎలా మిస్ చేసావు అంటే 8 మంది అని అంటే తిననుకుంది, ఎవరినో అని తను అనుకున్నాడు, కానీ నన్ను నువ్వు ఎలా మిస్ చేసావు అని చెప్పి సో ఆ పాయింట్ మీద అయితే సుమన్ శెట్టిని నామినేట్ చేయడం జరిగింది. సో ఇవ్వండి నామినేషన్స్. సో చూసారు కదా ఎలా ఉన్నాయో. అసలు సెకండ్ వీక్ నామినేషన్స్లో ఫైర్ ఉంది కానీ అందులో పాయింట్ లేదు. అంటే ఫైర్ అంటే ఆల్మోస్ట్ వస్తుంది నామినేషన్స్ అంటే, కానీ నో పాయింట్స్, నథింగ్. అసలు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి వీళ్ళకి చెప్పుకోవడానికి, కానీ నాకైతే వరస్ట్ నామినేషన్స్ అనిపించింది. మరి చూడాలి ఈ వీక్ ఇంట్లో నుంచి ఎవరు వెళ్తారో అని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యాక్సిమం ఓట్స్ పడింది అయితే హరీష్కి అండ్ ఫ్లోరాకి, తర్వాత ఇంకా మన రితుకి, వీళ్ళ ముగ్గురికి అయితే మ్యాక్సిమం ఓట్స్ అయితే పడ్డాయి. సో చూడాలి ఇంకా ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్తారు ఏంటి అని చెప్పైతే ఆడియన్స్ కాల్ చూద్దాము. హోప్ ద బెస్ట్. అండ్ వరస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళాలి అని కోరుకుందాము. అండ్ మన ఆడియన్స్ అయితే హరీష్ని పంపించేసేయండి. సో ఇదండి మరి వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు మన వీడియోస్ చూస్తే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో.